తీయగా చల్లగా. అన్విత్ రాజ్. ఏంటి నేను వచ్చాను, పువ్వులు ఎక్కడ, బ్లాష్లు ఎక్కడ? ఓ మర్చిపోయాను, ఇది ఏవి కదా. సారీ. అయినా మా అమ్మ నాన్నలు ఒక మాట చెప్తారండి, నేను ఎక్కడున్న రాజు అని. అందుకే నాకు అన్విత్ రాజ్ అని పేరు పెట్టారు. మాది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏరియా. చిన్నప్పటి నుంచి నేను పాటలు పాడడం చూసి మా అమ్మ నాన్న నాకు సంగీతం నేర్పించారు. నేను పాడగలను అనే కాన్ఫిడెన్స్తో పాడతా తీగ ఆడిషన్స్కి వెళ్ళాను, సెలెక్ట్ అయ్యాను. పాడతా తీగలో పాడే అవకాశం కొట్టేశాను. నా ఫ్రెండ్స్, రిలేటివ్స్ నేను ఎప్పుడు టీవీలో కనబడతానా అని వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు కాదండి, నేను వెయిట్ చేస్తున్నాను. నేను ఈ సీజన్లో అన్ని ఎపిసోడ్స్లో మంచి మంచి పాటలు పాడుతున్నాను. నా పాటల్ని చూసి ఎంజాయ్ చేయండి, నన్ను బ్లెస్ చేయండి. మరి ఎక్కడ పూలు బ్లాస్ట్లు తెలీదు సార్. నువ్వు కొంచెం మనుషులు తిప్పించుకొని నువ్వు పూలు కొనుక్కొని నువ్వే తీసుకొచ్చుకొని నువ్వు వేయించుకోవాలి. మరి ఇలాగా అంత కాన్ఫిడెన్స్ ఉన్నాయి కదా నీకు. బ్లాస్ట్లు అయితే ఇక్కడ రెడీగా ఉన్నాయి. ఎక్కడ మరి డైరెక్టర్ చెప్పావా వేయమని? పక్కన బల్బ్స్ పక్కన ఉన్నాయి సార్. ఎక్కడ వేయమని చెప్పు డైరెక్టర్ని. ఏ పర్వాలేదు, చెప్తే వేస్తారు. డైరెక్టర్ సార్, ఏం క్లాస్ చదువుతున్నావు? 7th సార్. మిస్టర్ రాజ్, ఇదేంటిది? ముక్కు చీడు క్లీనింగ్ అంటే చెమట ఎప్పుడైనా వస్తే తుడుచుకోవడానికి. చెమట వచ్చింది, ఇప్పుడు వచ్చింది, తుడుచుకో. వద్దులేండి సార్, బట్ట పాడైపోతే. ఏ పాట పాడుతున్నావు? ఆకాశం దిగి వచ్చి సార్. ఆకాశం దిగి వచ్చి. ఏ సినిమా? నువ్వు నాకు నచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు మ్యూజిక్? కోటి గారు. కోటి గారు. రాసిన వారు? సిరివెన్నెల గారు. సిరివెన్నెల గారు. పాడిన వారు? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఓకే, ఆల్ ద బెస్ట్. ధైర్యంగా పాడు. నీకు ఆల్రెడీ కాన్ఫిడెన్స్ ఉంది రోయ్. ఆకాశం దిగి వచ్చి మొప్పులతో వెయ్యాలి మన పందిరి. వచ్చి మొప్పులతో వెయ్యాలి మన పందిరి. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి వెళ్ళండే మరి. చెరిసగమవమని మనసులు కలుపుతూ తెరచిన తరుణం ఇది వరకే కలుపుతూ మురిసిన బంధుజనం. మా ఇళ్ళ లేత మా విళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే. అక్షింతలేసి ఆశీర్వదించమని పిలుపులైన వీగాలులే. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. చెంపలో విరబోసే అమ్మాయి సిగ్గు తొందరలు, ఆ సొంపులకు ఎరవేసే అబ్బాయి చూపు తొందరలు. ఏవరాలో ఈ జవరాలై జతపడు సమయంలో వానవిల్లే వధువుగా మారి ఒదిగిన వేడుకలో తన సరసన విరిసిన సిరి సొగసుల కులుకుల కలువకు కానుకగా ఎద సరసున ఎగసిన అలజడి అలలే తాగగా. ఆకాశం దిగి వచ్చి మొప్పులతో వెయ్యాలి మన పందిరి. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి.
అన్విత్ రాజ్. సార్ బాగానే పాడుతున్నావు, పర్వాలా. సరే సార్. ఏ డిసప్పాయింట్ అయ్యావా? అచ్చచ్చా అచ్చచ్చా. మరెందుకు సరే సార్ థ్యాంక్ యూ అని చెప్పకుండా సరే సార్ అంటే? సారీ సార్, థ్యాంక్ యూ సార్. 7th స్టాండర్డ్ అన్విత్ రాజ్. ఎస్ సార్. మీ ఇనిషియల్ ఏంటి? సి సార్. సి అన్విత్ రాజ్. ఎస్ సార్. కార్ అనుకోవచ్చు. అనుకోవచ్చా? ఓకే, ఇంక మీద నిన్ను కార్ అని పిలుస్తాయి. ఓకే, కార్. ఓకే చంద్రబోస్ గారు, మా కార్ ఎలా నడిపాడు? అన్విత్ రాజ్, సార్. 2 విషయాలు ఏంటంటే ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి మురిసెను బంధుజనం. ఈ బా ఆ పా అప్పుడప్పుడు 2-3 సార్లు రాలేదనిపించింది నాకు. ఆ స్పష్టత ఒకటి లోపించింది పల్లవిలో. చరణాలు చాలా బాగా పాడావు. నువ్వు అక్కడ పాడుతుంటే మధ్యలో ఏమీ అసలు ట్రాన్స్మిషన్ లాస్ లేకుండా నేరుగా నువ్వు పాడింది వచ్చి మా గుండెకు చేరువైంది అనిపించింది. అంత బాగా పాడావు. పాడతా తీయకు మరో మంచి గాయకుడు లభించబోతున్నాడన్న నమ్మకం నాకుంది. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి. సునీత. హాయ్. మ్యామ్. పాటంతా ఒక ఎత్తు, అక్కడికి వచ్చేసరికి బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. సో క్యూట్. థ్యాంక్ యూ మ్యామ్. చాలా ఆనెస్ట్గా ఉంది నీ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మ్యామ్. యు ఆర్ ఎ గుడ్ బాయ్. థ్యాంక్ యూ బాగా మ్యామ్. ప్రాక్టీస్ చెయ్యి. ఓకే నేను నువ్వు అకార సాధన చేయమని రికమెండ్ చేస్తున్నాను. నువ్వు ఒక్కొక్క స్వరస్థానాన్ని ఎంతవరకు సస్టైన్ చేయగలవో అంతవరకు సస్టైన్ చేసేలా నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉండు, శృతి పెట్టుకొని. ఎస్ మ్యామ్. సరేనా? ప్రాక్టీస్ వెల్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. విజయ్ ప్రకాష్ గారు. అన్విత్ రాజ్. సార్. Good attempt. Practice well, okay? ఓకే సార్. All the best. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గురుగారు మీరు ఏమైనా చెప్పాల్సింది ఉందా? నేను చెప్పేశాను. ఆ. నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే అన్విత్ రాజ్ భుజాన ఉన్న శాల్వా బాగా నచ్చింది.